క్రికెట్ వరల్డ్ ను ఉరుతలుగించే బిగ్గెస్ట్ టోర్నీకి అంతా రెడీ అయిపోతోంది. ఐపీఎల్ 2024 సీజన్ కు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇవాళ జరిగే మినీ వేలంలో గెలుపు గుర్రాల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడబోతున్నాయి. మరి ఎంతమంది ప్లేయర్లున్నారు, ఎవరి రేట్ ఏంటి, ఎవరి చాయిస్ ఏంటి? ప్రపంచ క్రికెట్ ప్రేమికుల్ని ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ 2024కు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు దుబాయ్ వేదికగా ఐపీఎల్ మినీ వేలం ప్రారంభం కానుంది. ఈ వేలంలో భారత్ సహా 12 దేశాల నుంచి మొత్తం 333 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. వారిలో 214 మంది ఇండియన్స్, 119 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. 10 ఫ్రాంచైజీలకు గాను 77 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. విదేశీ ఆటగాళ్ల స్లాట్లు 30 ఉన్నాయి. ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు 10 ఫ్రాంచైజీల దగ్గర అంతా కలిపి మొత్తం 262 కోట్ల 95 లక్షలు వెచ్చించనున్నాయి. ఇందులో అత్యధికంగా గుజరాత్ టైటాన్స్ దగ్గర అందరికంటే ఎక్కువగా 38 కోట్ల 15 లక్షలు ఉండగా, అత్యల్పంగా లక్నో సూపర్ జైంట్స్ దగ్గర 13 కోట్ల 15 లక్షలు మాత్రమే ఉన్నాయి. సన్ రైజర్స్ దగ్గర 34 కోట్లున్నాయి. ఈ వేలంలో భారీ ధరను దక్కించుకునే అవకాశం ఉన్న వారిలో విదేశీ ప్లేయర్లే ఎక్కువగా ఉన్నారు. ట్రావిస్ హెడ్, రచిన్ రవీంద్ర, స్టార్క్, కోయిట్జీ రేసులో ఉన్నారు. ఇక ఈసారి వేలంలో తెలుగు రాష్ట్రాల నుంచి 13 మంది ఆటగాళ్లు బరిలో ఉన్నారు. ఈ 13 మందిలో ఇప్పటికే పలువురు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. హనుమ విహారీ, కేఎస్ భరత్ లాంటి ఆటగాళ్లు టీమిండియా తరఫున టెస్టులో ఆడారు. ఇప్పుడు ఐపీఎల్ ద్వారా కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఇవాల్టి వేలంలో హాట్ చిక్ ఎవరు? ఎవరి తలకు ఎక్కువ వేల దక్కుతుంది? ఏ ఫ్రాంచైజీకి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు? ఇప్పుడిదే హాట్ టాపిక్.